జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత డైరెక్ట్గా విషం కక్కుతున్నారు పచ్చి అబద్ధాలు రాసి పత్రికలు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు పత్రికలో ఫ్రంట్ పేజీలో వచ్చింది. అదేం నేను నా పక్కన మీకు చూపిస్తున్నాను. ఇది నేను రాసింది ఏం కాదు. పోనీ అవాస్తవాలు చెప్పడానికైతే నేను అక్కడ కూర్చోలేదు. అక్కడ రాసింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ వరుసగా ఏముందో, హెడ్డింగ్ ఏమని ఉంది అక్కడ, తాగుడు పెంచింది జగనే. క్లియర్గా ఉంది కదా, తాగుడు పెంచింది జగనే అంటే ఎక్కువ తాగించేశాడు అని కదా దాని అర్థం, ఎక్కువ మంది తాగేశారు అని కదా దాని అర్థం. కరెక్టే, ఎందుకంటే వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు, మేము మందు రేట్లు పెంచి బ్రాండ్లు మార్చి తగ్గించాము అనేది కదా. అంటే మందు రేట్లు పెంచి బ్రాండ్లు మార్చి వీళ్ళు చెప్పినట్టు తాగుడు పెంచితే ఏం చేయాలి, ఆదాయం పెరగాలి కదా. నెక్స్ట్ కింద లైన్ చూద్దాం, కమిషన్లు నొక్కేయడానికే పన్నుల వ్యూహం. ఓకే, జే ట్యాక్స్ అన్నారు, వీళ్ళు చెప్పినట్టు కమిషన్లు నొక్కేశారేమో, అందుకే ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతోంది. లిక్కర్ స్కామ్లో నిజంగా కమిషన్లు నొక్కేస్తే రేపొద్దున వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది. ఇంకా తర్వాత షాక్ కొట్టేలాగా రేట్లు పెడతారంటూ అధికారంలోకి, కానీ మడమ తిప్పి చివరికి మహిళలకే షాకు. మద్య నిషేధం పేరుతో తొలుత పన్నుల పెంపు, ఇవన్నీ వాస్తవాలే అనుకుందాం. ఫలితంగా ఆకాశాన్ని తాకిన మందు రేట్లు, ఇది కూడా నిజమే అనుకుందాం. అయితే 2020-21లో భారీగా పడిపోయిన అమ్మకాలు, ఇక్కడ చూసారా ఈ రెండు లైన్లు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, తాగుడు పెంచింది జగనే, భారీగా పడిపోయిన అమ్మకాలు. 2020-21లో భారీగా పడిపోయిన అమ్మకాలు. తాగుడు పెంచింది జగనే, భారీగా పడిపోయిన అమ్మకాలు. తాగుడు పెంచినప్పుడు అమ్మకాలు ఎందుకు పడిపోతాయి? ఎక్కువగా కొనుక్కొని తాగితేనే కదా అమ్మకాలు పెరుగుతాయి. 2020-21లో అమ్మకాలు పడిపోయినాయని వీళ్ళే రాస్తున్నారు. అమ్మకాలతో పాటు కమిషన్లు కూడా తగ్గిపోయినాయి. అందుకనే ఉలిక్కి పడంట మళ్ళీ ఒక్కసారిగా మద్యం పన్నులు మళ్ళీ తగ్గించేశారంట. వెంటనే మళ్ళీ తిరిగి అమ్మకాలు జోరు అందుకున్నాయంట. దాంతో కమిషన్లు, అందుకే లిక్కర్ స్కామ్ సిట్ ఛార్జ్ షీట్లో ఇవి బయటపడ్డాయంట. ఇది రాశారంట ఛార్జ్ షీట్లో, ఇది వీళ్ళు చెప్తున్నది. కాకపోతే ఇక్కడ ఇదే విషం కక్కడంలో కూడా, ఒక ప్రత్యర్థి మీద విషం చిమ్మడంలో కూడా ప్రజలు నమ్మేట్టుగా ఉండాలి. తాగుడు పెంచింది జగనే అంటారు, అమ్మకాయలు తగ్గిపోయినాయని వాళ్ళే చెప్తారు. కమిషన్ల కోసం అమ్మకాయలు తగ్గిపోతే మళ్ళీ రేట్లు తగ్గించేసి మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ పన్నుల కోసం తీసుకున్నారని వాళ్ళే అంటారు. వీళ్ళ పత్రికలోనే కదా మొన్న వారం రోజుల క్రితం రాశారు, ఏ బ్రాండ్ ఎంత రేటు తగ్గిస్తున్నావు అనేది, మద్యం రేట్లు వీళ్ళు కూడా తగ్గిస్తున్నావు అని రాశారు కదా. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు కదా. అంటే వీళ్ళు కూడా కమిషన్ల కోసం రేట్లు తగ్గిస్తున్నారా? తాగుడు తగ్గిపోయిందని చెప్పి మొన్న ఏమన్నారు, గతంలో జగన్ పాలనలోనూ ఇప్పుడు చూసుకుంటే ఒక్కసారిగా బీర్ల అమ్మకాలు భారీగా పెరిగినాయి అని రాశారు కదా. ఒకరోజు ఏం రాస్తారు, పర్మిట్ రూములు ఇవ్వకపోవడం వల్ల భారీగా నష్టపోతున్నాం అని వీళ్ళే రాస్తున్నారు కదా. అంటే ఏంటి దీని అర్థం, ఏది నమ్మాలి? ఇప్పుడు ఇది తాజాగా జగనే తాగుడు పెంచేశాడు కానీ అమ్మకాలు తగ్గిపోయినాయి. అంటే తాగుడు పెంచితే అమ్మకాలు ఎలా తగ్గిపోతాయి? అంటే తాగుడు పెంచారు అనేది అబద్ధమా, అమ్మకాలు తగ్గిపోయినాయి అనేది అబద్ధమా? ఏది వాస్తవం?